'దిల్‌రుబా'కి సంబంధించి ప్రిమైస్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. స్టార్టింగ్ ఆఫ్ ద ఫ్యూ రన్ టైము మంచి ప్రిమైస్ తీసుకున్నాడు. మంచి పాయింట్ తీసుకున్నాడు. ఇక దీన్ని గనక కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే అద్దిరిపోద్దిరా అనిపించింది. కానీ అక్కడి నుంచి కూడా మూవీ డీవియేట్ అయితూ వచ్చింది. డైరెక్టర్ ఎందుకో నాకు ఎక్కువ 'పూరి జగన్నాథ్' వీరాభిమానిలాగా అనిపించాడు. ఆ యాటిట్యూడ్ గాని, ఆ రైటింగ్ గాని అంటే ఆహ్, ఒక నంబర్ 1 స్టూడెంట్‌ని చూసి కాపీ కొడితే మనం అంత కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ కాపీ కొట్టేసి దొరికిపోతాము. లేదా వాళ్ళలాగా ట్రై చేద్దాం అనుకుంటే దొరికిపోతాం. వాళ్ళలాగా ట్రై చేసాడురా ఈడు ఫెయిల్ అయ్యాడని. అట్లాగా అనిపించింది. 'పూరి జగన్నాథ్' యొక్క ఇన్‌ఫ్లూయన్స్ డైరెక్టర్ మీద చాలా ఎక్కువున్నట్టనిపించింది. ఆ క్యారెక్టర్ గాని, ఇది గాని. 'శ్యామ్ సీఎస్' మ్యూజిక్ మాత్రం పీక్స్ అబ్బా! చాలా బావుంది. 'ఇంటర్వల్ బ్యాంగ్‌లో' ఎస్పెషల్లీ 'శ్యామ్ సీఎస్' యొక్క మ్యూజిక్ పీక్స్‌లో ఇచ్చి పడేసాడు. మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. సో, ఇక ఈ మూవీకి పాజిటివ్ అయితే అదే. 'శ్యామ్ సీఎస్' ఇచ్చినటువంటి మ్యూజిక్ గాని, ఫస్ట్ ఫ్యూ రన్ టైమ్ గాని మూవీకి చాలా బావుంది. ఇక మిగతా అంతా కూడా ఎక్కువ డీవియేషన్ ఉంది. అంటే సడెన్‌గా విలన్ రావటం, సంబంధం లేని ఎపిసోడ్స్‌తో విలన్ రావటం, లవ్ స్టోరీని కూడా చాలా ఫోర్స్‌డ్‌గా, ఫైట్స్ కూడా చాలా ఫోర్స్‌డ్‌గా ఇవన్నీ కూడా నెగెటివ్స్ మూవీకి సంబంధించి. అంటే హైలీ ప్రిడిక్టబుల్ స్టోరీ ఇచ్చేసి దానికి మళ్ళీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇట్లాంటి కాన్సెప్ట్ ఒకటి పట్టుకొచ్చి యూత్ కనెక్ట్ అవుతారేమో అనుకున్నాడేమో గాని డైరెక్టర్ కాస్త కాదు చాలా ఫోర్స్‌డ్ ఎలిమెంట్స్‌ని పట్టుకొచ్చి పెట్టాడు. అది కూడా అంటే ఒక 'పూరి జగన్నాథ్' కైండ్ ఆఫ్ ఫ్లేవర్‌లోంచి ఒక పీక్ ఫక్త్ బోయపాటి కమర్షియల్ మూవీ తీస్తే ఎట్లా ఉంటదో అట్లా అంటే బోయపాటి లెవెల్ ఆఫ్ ఫైట్స్ కాదు గానీ చెప్తున్నా. అట్లా కమర్షియల్ యాంగిల్ అనేది ఎక్కువగా ట్రై చేశారు. అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో 'కా' లాంటి ఒక 'కా' మూవీ నాకు భయంకరంగా నచ్చకపోయినా సీజన్‌లో టైమ్‌లో వచ్చింది. కైండ్ ఆఫ్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ కాస్త హారర్ ప్లస్ థ్రిల్లర్ మిక్స్ కాబట్టి ఆడేసింది. బ్రేక్ ఈవెన్ కొట్టింది. హిట్ అయింది. సో అట్లాంటి కాస్తంత డిఫరెంట్ జోనర్ మూవీ అంటే మరి 'విరూపాక్ష' కైండ్ ఆఫ్ కాకపోయినా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెంట్ జోనర్ కరెక్ట్ సీజన్‌లో వచ్చాడు. హిట్ కొట్టాడు. అట్లాంటి అట్లాంటి సక్సెస్ తర్వాత ఎంతో కొంత సక్సెస్ అది. దాని తర్వాత ఇట్లాంటి స్క్రిప్ట్‌ని కిరణ్ అబ్బవరం ఎంచుకుంటాడని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలే, అనుకోల. సరే ఎక్స్ లవర్ అంటున్నారు. బేబీ టైప్ ఆఫ్ ఏదన్నా లవ్ స్టోరీ ట్రై చేస్తారేమో పోనీ అట్లైనా వర్కౌట్ అవుద్దేమో అనుకున్నా గాని, ట్రైలర్ అది చూసిన తర్వాత పర్వాలేదు అనిపించినా, ఇక అల్టిమేట్‌గా థియేటర్‌లో మాత్రం ఇక వాకౌట్స్ చాలా మంది వాకౌట్ చేసిన సిట్యుయేషన్ ఉంది సెకండ్ హాఫ్‌లో. సెకండ్ హాఫ్ అయితే అసలు టెస్ట్ యువర్ పేషెన్స్ లాగా ఉంది. ఎక్కడ కూడా ఇంట్రెస్ట్‌ని బిల్డ్ చేయలేకపోయారు. క్రియేట్ చేయలేకపోయారు. స్టార్టింగ్‌లో కాస్త క్రియేట్ చేసినా ఆ మొమెంటమ్ ఎక్కడా కూడా క్యారీ చేయలేకపోయారు. ఇది నాకు 'దిల్ రాజు' చూసినప్పుడు అనిపించింది. కిరణ్ అబ్బవరం స్క్రిప్ట్ సెలక్షన్ అనేది 'కా' నుంచి బెటర్ అవుతూ వస్తే బావుంటుంది అనిపించింది. 'కా' చూసిన తర్వాత ఓకే. పర్వాలేదు. కాస్త ట్రాక్‌లో పడ్డాడు. ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎ గ్రేట్ మూవీ. బట్ నాట్ బ్యాడ్ మూవీ. పర్లేదు ట్రాక్‌లో పడ్డాడు ఎక్కడి నుంచి అనుకున్న టైంలో మళ్ళీ ఇంకొక డౌన్‌ఫాల్ లాగా ఈ మూవీ రావడం. బ్రేక్ ఈవెన్ కూడా నాకు తెలిసి అంటే పర్సనల్‌గా నాకు ఈ మూవీ ఆవలింతలొచ్చాయి. ఇక కమర్షియల్‌గా చూసుకుంటే ఈ మూవీ వర్కౌట్ అవుద్దని నేను అనుకోవట్లేదు. ఓవరాల్‌గా ఈ మూవీని డెఫినైట్‌లీ రికమెండెడ్ పొరపాటున కూడా రికమెండెడ్ కాదు. ఇక స్కిప్ చేయమని నేనైతే రికమెండ్ చేస్తా ఈ మూవీని. హ్యాపీగా స్కిప్ చేయొచ్చు. మీకెవరైనా చూసుంటే మీకేమనిపించింది కామెంట్ చేయండి.